రహిత నేను అధ్యక్షుల వారికి మైక్ ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా 1984 సంవత్సరంలో రామకృష్ణ గారు ఉద్యోగంలో చేరి అప్పటి నుంచి 2008 వరకు కూడా కానిస్టేబుల్గా 2008 నుంచి ప్రమోషన్ వరకు అక్కడ ఏఎస్ఐగా ప్రమోషన్ పోతే 2017లో ఎస్ఐగా ప్రమోషన్ తీసుకుని 7 సంవత్సరాలు మరి ప్రభుత్వ శాఖలో కీలకమైనటువంటి శాఖ ఏదైనా ఉందంటే పోలీస్ శాఖ. పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేయగలరు. దాని కానీ మిలిటరీ కానీ 65 రోజులు కాలమానం లేకుండా ఎండ వర్షం ఇబ్బందులు ఏమీ కూడా లెక్క చేయకుండా ఏ టైంలో కాలు వచ్చినా సరే డ్యూటీకి వెళ్ళాల్సిందే. అంతేగాని ఫ్యామిలీతో ఫంక్షన్కి వెళ్ళడం డిపార్ట్మెంట్ ఉందో మరి 45 సంవత్సరాలు 4 దశాబ్దాల పైగా రామకృష్ణ గారు మరి ఈ డిపార్ట్మెంట్ అడ్డు పెట్టుకుని మరి చక్కగా మరి ఈరోజు ప్రశాంతమైన జీవితం చాలా అదృష్టంగా భావిస్తూ మరి ఆయన అదృష్టం ఏంటంటే వారికి వారి భార్య రాజ్యలక్ష్మి గారు మరి ఏంటంటే అదృష్టవంతులు పిల్లలు కూడా మరి అమ్మాయి కుమార్తె ఉమాదేవి అలాగే వారి అల్లుడు వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళ మంచి అవకాశం దొరికి చాలా అదృష్టం. ఎందుకంటే పిల్లలు చూసినట్టయితే సాఫ్ట్వేర్ ఒక్కసారి చెప్పండి కొట్టారు మీరు. అంటే మన డిపార్ట్మెంట్ లో మన అఫీషియల్ గా మంచి పొజిషన్ లో ఉంది. ఇవాళ ఆయన కార్యక్రమం ట్రాఫిక్ పోలీస్ ఏర్పాటు చేస్తే ఇవాళ మన డిఎస్పీ గారు ముఖ్య రావడం మరి ఈ కార్యక్రమం పెరిగిపోతుంది సార్ ఉన్నప్పుడే రామకృష్ణ గారికి పుష్పమాలను చేస్తున్నారు. పట్టుకోండి సార్ పట్టుకోండి కలిపేసేయండి. అది ఇప్పుడు కొట్టాలి చప్పట్లు. దంపతులు ఎంతో దృష్టిలో ఉంది వారి అమ్మాయి అల్లుడు. సార్ మీరు కూడా రండి సార్. సరే పట్టుకోండి సరే పట్టుకోండి. ఓకే మేడం మళ్ళీ చూడండి. ఓకే మా రమేష్ రాజురా అంటే యూరి గారు అక్కడ గారు పట్టుకోండి. సార్ చప్పట్లు కొడితే బాగుంటుంది. ఇక్కడ పూజ చేసుకోండి. వస్తాం గగారిన్ గారు కూడా సత్కరిస్తున్నారు. ఎస్ఐ గారు గగారిన్ గారు మీరు సాయి గారు మీరు కార్యక్రమం జరుగుతుంది. ఎలా చూడండి మా మూర్తి గారు రండి సార్. ఆయనతో పాటు సెక్రటరీ ఎస్ఐ గారు పరిచయాన్ని అదేవిధంగా మన రామకృష్ణ గారు ఫ్రెండ్స్ ఎవరిని వచ్చి మాట్లాడితే సాయి గారు రమేష్ గారు రావాలి. గారు పట్టుకోండి. సార్ చప్పట్లు కొడితే బాగుంటుంది. ఇక్కడ పూజ చేసుకోండి. వస్తాం హ్యాపీగా
సార్ సాయి గారు రండి అన్న ఎలా చూడు అమ్మా మీరు కూడా రండి వచ్చేయండి అమ్మా డిఎస్పీ గారు ఉండగానే డిఎస్పీ గారు చెప్పినట్టుగా నూతన వస్త్రాలు అందించడం జరుగుతుంది మీరే ఉన్న వారు అల్లుడు గారు వారి అమ్మాయి ఓకే అలా చూడండి అక్కడ వారి అబ్బాయి ఓకే, అలా చూడండి. సార్ నిల్చోండి దగ్గర నిల్చోండి ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ గారు ఇలా చూడండి సార్ ఇలా చూడండి గారు బాబు గారు రండి బాబు గారు ఎస్బీ నుంచి బాబు గారు సచిన్ గారు సచిన్ గారు ఓకే ఇలా చూడండి వెంకటేశ్వర గారు దిశా పోలీసులు సత్కరించారు సార్ 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 నిల్చోండి సార్ ఇలా చూడండి నా తరఫున రెడీ ఇలా చూడండి దగ్గర నుంచి ఓకే ఇలా చూడండి ఓకే రెడీ స్మైల్ మంచి స్నేహితులు సంపాదించుకున్న వాళ్ళు గొప్ప వాళ్ళు మేడం 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 ఎలా చూడండి మేడం ఎలా చూడండి మేడం మేడం గారు బాబు గారు రండి బాబు గారు ఎస్బీ నుంచి బాబు గారు సచిన్ గారు సచిన్ గారు ఓకే ఇలా చూడండి ఇంకోటి ఏంటంటే ఇక విశేషం ఇవాళ ఆయన పుట్టినరోజు కూడా సార్ మళ్ళీ పెళ్ళి అవుతున్నారు ఓకే ఒకసారి సార్ సార్ పట్టుకోండి సార్ ఎలా చూడండి మేడం 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 ఎలా చూడండి ఎలా చూడండి మేడం 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 ఎలా చూడండి ఎలా చూడండి ఓకే మేడం ఎలా చూడండి Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Ramakrishna garu. చాలా డిప్లొమాటిక్ కదా అల్లుడిని కోడలు పోయాడు మేడం కొంచెం దగ్గర కొండి సార్ మీరు ఓకే ఓకే ఎలా చూడండి మేడం ఎలా చూడండి
చేయడానికి కూడా చాలా కష్టపడి ఘనంగా నడిపించారు. మా స్టాఫ్ అందరికీ నేను రుణపడి ఉంటాను. తర్వాత ఈ సన్మాన కార్యక్రమం మా డిఎస్పీ సార్ రావడం నాకు చాలా హ్యాపీ, చాలా అదృష్టం. నేను అలాగే మా డాడీ కాన్సర్ గారు, మా పోలీసు అందరూ వచ్చారు. చాలా ఆనందంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఈ ఆనందం నేను 5 years ఎక్స్ట్రా బతుకుతాను నేను హ్యాపీగా. తర్వాత నేను 1961 సంవత్సరంలో ఒక మారుమూల పల్లెటూరులో కరెంట్ కూడా లేని ఊళ్ళో పుట్టాను. ఏదో చిన్న విలేజ్, వ్యవసాయం తప్ప ఊరికి ఏం లేదు. అటువంటి ఊర్లో పుట్టి ఈరోజు ఈ స్థాయి కూడా రావడం అదృష్టం. మా తల్లిదండ్రులు, నేను, మా తమ్ముడు సంతానం. మా తమ్ముడు ఇక్కడ ఉన్నాడు, నా వెనకాల ఉన్నాడు మా తమ్ముడు. మీ ఇద్దరు సంతానం అయితే మాకు వ్యవసాయ కుటుంబం, మా పొలం ఉంది, చిన్న రైతులు మేము. అయితే ఆ రోజు మా ఊర్లో 7th క్లాస్ వరకు ఉంది. అక్కడ చదివాక ఒక మా మదరాలు బాధరాలు చదువు ఆపేనానా, మనం వ్యవసాయం చేసుకుందాం, నువ్వు మాకు ఉంటే తమ్ముడు సరిపోతావు, నువ్వు వ్యవసాయం వచ్చానా అని నన్ను ఆపేయమన్నారు. ఆపేయమంటే లేదని ఎంత అనేసి గొడవ చేస్తే ఒప్పుకోలేదు ఇంట్లో. యాక్చువల్గా ఏడ్చుకుంటూ నేను అక్కడి నుంచి 7 కిలోమీటర్లు ఆకివీడు అని ఒక విలేజ్ ఉంది, గ్రామం, మీకు తెలుసు ఆకివీడు. అక్కడ ఏడ్చుకుంటూ నేను నడుచుకుంటూ వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత తప్పదు కదా పేరెంట్స్ వచ్చారు, మా మదరాలు వచ్చారు, వచ్చి జాయిన్ చేశారు. ఆ జాయిన్ చేయడం ఈ రోజుని కష్టం మా తల్లిదండ్రులు, మా మెయిన్ మా అమ్మగారి కష్టం అంతా ఇంత కాదు. ఆవిడ కష్టం జీవితాంతో జన్మించిన తల్లి ఇప్పుడు మర్చిపోదామని రుణం గొప్ప తీసుకున్నాను. నాకంటే ఎక్కువ మా తమ్ముడు ఉన్నాడు వెనకాల. నాకు మా తమ్ముడు బాగా ఆవిడ సేవ చేసుకున్నాడు. నేను ఆర్థికంగా చూసేవాడిని, ఆవిడకి వస్తే ఫిజికల్గా వాడు చూసేవాడు, ఆర్థికంగా ఎంత వచ్చైనా హాస్పిటల్ ఇచ్చినప్పుడు నాది. మిగతా అంతా మా తమ్ముడు, మా మదరు చాలా, మా తల్లి, మా అమ్మని 30 పిల్లలు చూసుకుంటారు. అది తల్లి రుణం కొంత తీసుకున్నాం మేము. ఇంకా ఎంత తీర్చడం, తల్లి రుణం తీర్చడం. తర్వాత 1983లో మేము కాయకులు సెలెక్ట్ అయ్యాను. 84 జనవరి మా సాయి బ్యాచ్ అందరూ విజయనగరం ట్రైనింగ్ వెళ్ళాం గోగురని. అక్కడి నుంచి ఒక సైకిల్, ఒక చిన్న సైకిల్ మీద గొప్ప అప్పట్లో ఆ సైకిల్ మీద తిరుగుతూ, బీట్లు తిరుగుతూ, కష్టపడుతూ అలా ఈ స్థాయికి వచ్చానది. అయితే ఒకటి ఏంటంటే, నేను మా వాళ్ళు సాయాలమ్మో టైప్కి వెళ్ళాను. నేను కూడా 3 నెలలు అప్పుడు సార్ చేస్తాను చెప్పారు, ఆ టైప్ నేర్చుకున్నాను. ఈ లోపల రామారావు మా గురుగారు ఏదో పని చెప్పారు నాకు. అప్పుడు బయటికి వెళ్ళాను, నాకు కట్ అయిపోయింది. ఇలా కంటిన్యూ మోనార్క్ సర్వీస్లో అయిపోయిన రమేష్ సాయి. తర్వాత నేను డ్రైవింగ్ కొట్టుకున్నాను. ఆ డ్రైవింగ్ వల్ల ఏసీఏ గారు వచ్చి, ఇన్స్పెక్టర్ గారు వచ్చిన ఇంచుమించుగా నాకు సర్వీస్ అంతా రామకృష్ణ కావాలంటే నన్ను తీసుకుంటూ ఉంటాను. ఇది నాకు ఎక్కడ కనిపిస్తుంది అంటే, మా ఆఫీసర్లు చూసి, ఆ పిల్లల స్టడీస్ చూసి, నేను నా పిల్లలు బాగా చదివించుకోవాలని నాకు ఆ ఆఫీసుల వల్ల నాకు ఇంత వచ్చింది మేడం. ఎడ్యుకేట్ చేయాలి, మా అబ్బాయి చదివించుకోవాలి సరే అని వచ్చింది. కష్టపడి బాగా చదివించుకున్నాం. మెయిన్ దీంట్లో నాకు ఇంత సహకారం ఇంత సార్, మా సార్ చెప్పారు, జయశ్వరి సారు. నా భార్య చేసిన సేవ నాకు అంతా కాదు. నిజమండి, నాకు 1989లో పెరస్టోక్ వచ్చింది. ఎవరికి తెలుసు, ఇప్పుడు ఆరోగ్యం ఉన్నారంటారు కదా. 89లో పెరస్టోక్ వస్తే నా కూతురు వయసు 5 సంవత్సరం, 6 సంవత్సరం, నా కొడుకు 3 సంవత్సరం చిన్నపిల్లలు అవుతున్నారు. వీళ్ళు ఏమైపోతారో ఇలా కనీసం ఏమంటారు, ఎదిగే వరకు నేను ఉంటాను, బతుకుతానా అంటే బెంగ పెట్టుకున్నాను నేను చాలా. అటువంటి ఈ రోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే ఎప్పుడు ఏది చూసి ఇవ్వాలి, ఎప్పుడు ఏది ఇవ్వాలి అని నా భార్య సార్ చెప్పారు. వాస్తవం. ఇప్పుడు అంటే అప్పట్లో సిఏ గారు ఇన్స్పెక్టర్ ఉండేవాళ్ళు కదా. సిఏ గారు 6 గంటలకు ఏదైనా ఏలూరు మీటింగ్ అనేది వెళ్ళాలంటే, ఇప్పుడు రామకృష్ణ నువ్వు 4 రమ్మనేవారు. 6 సార్ తెలుసు, 4 రమ్మనేవారు. రమ్మంటే నేను 3కి మా మిస్సెస్ లేచిపోయి నాకు టిఫిన్ ఇంటి వీళ్ళు తుడుచుకొచ్చి గవ్వ నాకు టిఫిన్ అన్ని పెట్టేసి అన్ని చేసి, నాకు అవసరమైతే నాకు టిఫిన్ కూడా నాకు చూడ క్యారెట్ కట్ చేసి నాకు కూడా పంపించేది. అలా తిని అలా చేశాను కాబట్టి ఈ రోజు నేను ఈ ఆరోగ్యంగా ఉన్నాను. ఇది వాస్తవం అంటే. అప్పుడు ఏంటంటే, అప్పుడు ఈ ఆఫీసులో 6కి రమ్మంటే 4కి రమ్మని చెప్పారు కదా. ఇప్పుడు మనం కొంతమంది ఏమనుకోవద్దు, ఆఫీసులో 6కి రమ్మని మన 6:30కి వెళ్తాం. అప్పుడు డిసిప్లిన్ అది యాక్చువల్గా. కానీ ఆ డిసిప్లిన్ నేర్చుకున్నాను కాబట్టి ఈ రోజు ఈ పొజిషన్లో ఉన్నాను. ఆఫీసులో మనలు పోతాడు యాక్చువల్గా. ఆ మనలో నా దీవులు విన్నాను. నాకు యూనిఫామ్ చాలా ఇచ్చిందంటే, దయచేసి అందరూ గమనించండి. మన కాన్షియస్ కూడా వెనకాల అన్నీ ఉండొచ్చు, కానీ యూనిఫామ్ ఆ స్టేజ్ నుంచి నా పెళ్లి స్టేజ్ వచ్చారంటే కారణం ఏంటంటే నా యూనిఫామ్ అండి. ఆ యూనిఫామ్ ఉంది కాబట్టి ఇవాళ సహించుకోగలిగాను, ఏదైనా చేసుకోగలిగాను. మనం ఎప్పుడు యూనిఫామ్ ఉంటుంది సార్, గర్వపడాలి. మనం 100% మనం యూనిఫామ్ ఆఫీసర్ కూడా కాదు, మనకి
యూనిఫామ్ న్యాయం ఎంత చూసుకున్నారు కొంతవరకు ఎంతవరకు చేయాలి ఆఫీసులు చూసుకోవాలని కూడా కాదండి అది కూడా పెట్టుకోండి పిల్లలు బాగా చేయించుకోండి సార్ నాకు ఈ సన్మానం చేసినందుకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు సార్ మా డిఎస్పీ సార్కి మా సిఐ గారి నుంచి మా కాళేశ్వరం సార్ అందరికీ ధన్యవాదాలు తర్వాత ఇంకో విషయం అండి మెయిన్ విషయం ఇది నేను 2003లో మా పాపని మా అల్లు గారికి నేను చేశాను అప్పుడు అది ఎంతోమందికి అదృష్టం రాదు అలా ఉండటం అలా ఆనందంగా ఉంటే కష్టపడి పనిచేస్తే ఆటోమేటిక్గా అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు అది ఎన్నో కూడా ఉంటుంది కోసం ఇంకొక 10 ఏళ్ళు కూడా పనిచేస్తారు అలాగే 4 దశాబ్దాలు పనిచేయడం అంటే 40 ఏళ్ళు పనిచేయడం అంటే అది పోలీసు ఉద్యోగంలో మాట చిన్న విషయం కాదు మాట ఖచ్చితంగా అది 1983 బెస్ట్ 1991 సెలెక్ట్ అయినా అసలు పోలీసింగ్ ఇంకా చాలా సాఫిస్టికేటెడ్గా ఉంది రమేష్ మేము రాజు మేము అందరూ పనిచేసినప్పుడు హార్ట్గా ఉంటుంది పోలీసింగ్ అంతా చాలా నేను జాయిన్ అయినాము అంటే రాత్రి అంతా పనిచేసేవాడు మళ్ళీ పొద్దున్న 10 కింద మళ్ళీ మళ్ళీ పగలంతా పనిచేసేవాడు అలాగే మా కానిస్టేబుల్స్ కూడా ఇంతమంది ఆ కానిస్టేబుల్స్ ఆర్టీ పోలీసింగ్ 15 చేసిన వాళ్ళు మళ్ళీ చేశారు పంటలు ఒక విధంగా అప్పటి మీద కొంచెం సాఫ్ట్వేర్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్పుడు నా పోలీసులు అంటే చేపట్టే 4 దశాబ్దాలు మాట విషయం కాబట్టి ఎంతో ఓపిక ఉండాలి డిసిప్లిన్ ఉండాలి పనిచేసే తత్వం ఉండాలి ఎన్ని చేస్తేనే 40 ఏళ్ళు ఎవరైనా పనిచేయగలరు పార్టీ నాటే డిపార్ట్మెంట్లో చేరువంటే అంత ఆశామాజీ విషయం కాదు కనీసం వారానికి 2 రోజులన్నా సరే ఇంతకుముందు రాత్రిపూట తిరిగేవాళ్ళు మినిమం 2 రోజులు ఇప్పుడు ఏదైనా ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ అయితే కానిస్టేబుల్స్ అయితే వారానికి 5 రోజులు తిరిగేవాళ్ళు రాత్రిపూట అంత హాత్ ఉద్యోగం మళ్ళీ పొద్దునే రమ్మంటే ఇప్పుడు రమ్మంటే అప్పుడు పిలిచేవాళ్ళు నిజంగా అప్పుడప్పుడు అనిపించేది ఎలాగ పనిచేస్తారో బాబు ఇలాగే అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో 4 దశాబ్దాలు పనిచేసి కూడా రామకృష్ణ నువ్వు ఆరోగ్యంగా రిటైర్ అవుతున్నావు అది నీ యొక్క చదవ కాదు కానీ మీ ఇంట్లో నీ యొక్క సతీమణి కావాలి అలాగే మీ పిల్లలు కూడా నేను అంత కంఫర్టబుల్గా ఉంచారు కాబట్టి నువ్వు అలా ఉద్యోగం చేయగలిగావు అలాగే మీ పిల్లలు కూడా నేను కంఫర్టబుల్గా ఉంచారు కాబట్టి ఇబ్బంది పెట్టకుండా నువ్వు ఆరోగ్యంగా హెల్తీగా ఉన్నావు మీరు సగభాగం అయితే నీ యొక్క సతీమణికి ఈ యొక్క విజయంలో సగభాగం ఖచ్చితంగా సగభాగం ఎందుకంటే పోలీసులో మన విజయం సాధించాలంటే మన ఇంట్లో ఫ్యామిలీ కూడా బాగుండాలి మన ఆదరవాళ్ళగా తయారవుతున్నాం మనకి గట్లకి మన రోజు కొత్త పనీను డ్రెస్ అన్నీ రెడీగా పెడితేనే మనం వేసుకోగలం అది 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 ఉదయం కూడా ఇంట్లో భార్య చేయకపోతే మనం పర్ఫెక్ట్గా బయటికి వెళ్ళాం ఉదయం 7:30కి అంటే మేము వెళ్ళాలి అంటే 7 o'clock బయలుదేరిపోవడం ఆఫీస్లో ఆ టైం మనకి బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టాలి మంచి డ్రెస్ పెట్టాలి ప్రతిరోజు డ్రెస్ మారుస్తాం 2 రోజులు ఒకసారి 1 రోజుకి ఒకసారి ప్రతి ఇన్నర్ మారుస్తూ ఉంటాం ప్రతిరోజు మంచి ఉంచితేనే మనం ఫ్రెష్గా డ్యూటీకి వెళ్తాం అదంతా చేయాలంటే మన యొక్క ఫ్యామిలీ కూడా అలా చేస్తుండాలి చేయకపోతే మనం అంత పర్ఫెక్ట్గా ఉద్యోగం చేయలేం ఖచ్చితంగా మనం విజయం సాధించాలి ఈ విజయంలో సగం ఖచ్చితంగా మీ కుటుంబానికి అలాగే మీ యొక్క సత్యనారాయణ గారికి ఖచ్చితంగా 50 మార్కులకి కొంచెం ఎక్కువ మార్కులు ఇవ్వాలి అంతేనా ఇప్పుడు ఉందా లేదా రైట్ అమ్మ ఒప్పుకున్నారు మా అసలు ఇక్కడ ప్రయాణకల్లో అలాగే రామకృష్ణ మామూలుగా కంప్యూటర్ చూస్తుంటాడు 80లో వచ్చిన డెస్క్టాప్ చూస్తుంటాడు తర్వాత వచ్చిన ఇంటర్నెట్ చూస్తుంటాడు తర్వాత వచ్చిన సెల్ ఫోన్ చూస్తుంటాడు ఇప్పుడు వచ్చిన ల్యాప్టాప్ చూస్తుంటాడు ఇప్పుడు వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చూస్తాడు అంటే రామకృష్ణ అన్ని టెక్నాలజీని చూశాడు అలాగే మామూలు టైపిషన్ కూడా చూశాడు టైపిషన్ చూసా మేము వచ్చిన తర్వాత మామూలు టైప్ చేసుకునేవాళ్ళం నేను రమేష్ అందరూ ఉండగా గుడ్ టైపిషన్ ఉంది మాకు ఆ టైపిషన్ నుంచి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో రిపేర్ అవుతున్నాడు మామూలు చేతి రాత నుంచి టైపిషన్ నుంచి మామూలు టైపిషన్ నుంచి
ఆర్టికల్ ఇంగ్లీష్ రిటైర్ అవుతున్నాడు కాబట్టి రామకృష్ణ ఇంకా ఆర్టికల్ ఇంగ్లీష్ కొత్తగా కనిపెట్టేది ఏముంటుంది, ఫ్యూచర్లో ఎవరన్నా చూసేది కూడా ఏముంటుంది, అంటే ఇక్కడ ఆర్టికల్ ఇంగ్లీష్ లాస్ట్. కాబట్టి ఈ యొక్క శాస జీవితం ఆయురారోగ్య భోగభాగ్యాలతో అద్భుతంగా సాగాలని మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా మనసారా కోరుకుంటూ మీకు ఎల్లప్పుడూ కూడా మీ అందరం కూడా ఉంటాం. సరేనా? థ్యాంక్ యూ. సభకు చేసి మా స్టేజ్ మీద ఉన్న సభ్యులు జయశంకర్ సార్కి, అదేవిధంగా మా సీనియర్ అండ్ సార్ గారు కరుణ్ గారు, కృష్ణ గారిని, అదేవిధంగా ఇంకా 41 సంవత్సరాలు 5 నెలలు పోలీస్ డిపార్ట్మెంట్ని పనిచేసి పదవి విరమణ చేసుకున్న మన రామకృష్ణ గారికి అందరికీ, ఈ సభకు ఇచ్చేసిన రామకృష్ణ గారి సహోద్యోగులకి, బంధుమిత్రులకు, అదేవిధంగా మన ట్రాఫిక్ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి, మీడియా ప్రతినిధులకి అందరికీ కూడా నా నమస్కారాలు. రామకృష్ణ గారి కోసం నేను చెప్పాల్సిన ఆల్రెడీ అల్లు సింగ్ గారు ముందే చెప్పేశారు మొత్తం అనేది, అన్నీ చెప్పేశారు ఆయన మొత్తం. మళ్ళీ మీరు చెప్తారు చెప్పేశారు సార్ కూడా. మన డిఎస్పీ కూడా చాలా వాల్యుబుల్ పాయింట్స్ అతను గతము రామకృష్ణ గారు గతంకి ఉన్న అప్డేషన్ కూడా సార్ చక్కగా వివరించారు. నాకు ముఖ్యంగా రామకృష్ణ గారితో ఉన్న అటాచ్మెంట్ గురించి ఒక 2 minutes మాట్లాడేసి క్లోజ్ చేస్తాను. ఈ 2000 CAకి రాకముందు నేను మెరైజ్లో వర్క్ చేశానండి. ఆ మెరైజ్లో నాతో పాటు నేను ఒక ఎస్ఐ అయితే అక్కడ 2 ఎస్ఐలు మా రామకృష్ణ గారు కూడా ఒక ఎస్ఐ గారు ఉండేవారు. అంటే చాలా బాగా కోఆపరేట్ చేశారు. మాకు ఏ ప్రెజర్ లేకుండా మన మేనేజ్మెంట్ అంతా సక్రమంగా చేసుకుంటూ ఒక పెద్దలా గైడ్ చేస్తూ అక్కడ నాకు ప్రమోషన్ ముందున్న ఆటంకాలు ఉండేవి. నేను ఆటంకాలన్నీ కూడా ఇంటానికి క్లోజ్ చేసుకోగలనంటే అది కేవలం ఆయన సహకారం వల్ల. ఆయన సహకరించే ఆ సమయంలో నేను నా మీద ఉన్న మూవీలు కానీ లేదా ఏవైతే ఉన్నాయో క్లోజ్ చేసుకుని గవర్నమెంట్లో ప్రమోషన్ చేసుకుని మళ్ళీ గుర్తు రావడం జరిగింది. అప్పుడు అతన్ని అక్కడ దగ్గరగా చూసేవాడిని. ఆయన దగ్గర ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే మనం పోలీస్ డిపార్ట్మెంట్లోని పిల్లలకి టైం స్పెండ్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఆయన దగ్గర చూసి తెలుసుకున్నాము. అలా పిల్లలకి టైం స్పెండ్ చేశారు కాబట్టి వాళ్ళ అబ్బాయి గారైన ఎవరైతే ఉన్నారో యూఎస్ నుంచి ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళ అబ్బాయి గారు చాలా బాగా చదువుకొని మంచి పొజిషన్కి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వడం జరిగింది. అక్కడ ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ పాప గారికి మన సార్ కృష్ణ గారు డైనమిక్ సిఏ గారు డైనమిక్ సార్, అటువంటి సార్ని అల్లుడుగా తెచ్చుకున్నారు. 2 పిల్లల్ని హ్యాపీగా సెటిల్ చేసి చక్కగా పెద్దావిడితో మంచి దైవభక్తి సార్కి, పెద్దావిడ కూడా అమ్మగారు కూడా దైవభక్తి ఎక్కువ. మెయిన్ మన గురుపూరి శివాలయం అంటే బాగా ఇష్టం. ఎప్పుడూ కూడా ఆ శివారాధనలో ఉంటారు. ఎప్పుడైతే పిల్లలు సెటిల్ అయ్యారో తల్లిదండ్రులకి 90% బర్త్డే రిలీవ్ అయిపోయి చక్కగా ఆరోగ్యంగా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అటువంటి చూసిన ఈ డిపార్ట్మెంట్లో రియలిస్ట్ పీపుల్లో మన రామకృష్ణ గారు కూడా ఒకరు. అందుకు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక ఎప్పుడైతే పదవి విరమణ జరిగిందో ఇక నుంచి కూడా ఆయన మంచి ఫ్రీ టైం దొరుకుతుందానికి, వాళ్ళ పిల్లలతో స్పెండ్ చేయడానికి, అమ్మగారితో గుళ్ళకి ప్రోగ్రాం జరగడానికి, నృత్యాలు జరగడానికి, న్యూస్ పెట్టే బస్సులకి ఫ్రీ పడైనా ఆయన ఇదే విధంగా హ్యాపీగా ఉండాలనేసి పదవి విరమణ జరిగిన ఆయనలో ఉన్న యాక్టివ్నెస్ పోకుండా ఆయన దేవుడు ఆ సోమేశ్వర స్వామి మావరమ్మ వారు ఆయనకి ఆయన కుటుంబానికి మంచిగా ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఆయన మరింత సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈరోజు సన్మాన గ్రహీతైన మా మావయ్య గారైన అన్నయ్య రామకృష్ణ గారికి అభివృద్ధి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా వేదిక మీద ఉన్న పోలీస్ ఆడిటర్ సిఐ గారికి, అదేవిధంగా ట్రాఫిక్ సిఐ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, అందరికీ నమస్కారం. మావయ్య గారి కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ నుంచి వచ్చే అటెండ్ అయినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా ఈ ప్రోగ్రామ్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన
మన ఎల్టీపీ భీమవరం ఆధ్వర్యంలో సిఐ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా మా గారు చెప్పాలంటే యాక్చువల్గా ప్రజెంట్ పోలీస్ సినారియో మాకు ఎలా ఉందో తెలుసు. సాఫ్ట్ అంటే ఎవరికి హార్డ్గా ఎలా అయితే మనం చేసేవాళ్ళమో ఇప్పుడంతా స్మార్ట్ జాబ్ చేయకపోతే కనుక మనం ప్రాబ్లమ్స్లో ఇరుక్కునే పరిస్థితి. ఆల్రెడీ పోలీస్ స్టేషన్ అన్నిటి కూడా సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. అప్పటి రోజుల్లోనే ఆయన మామూలుగా జాయిన్ అయిన కొత్తలోనే ప్రతి ఏమైనా రిక్షా డ్రైవర్ దగ్గర నుంచి రిక్షా పూలర్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు కూడా గౌరవంగా మాట్లాడటం ఆ రోజుల్లోనే చేశారంటే చాలా గ్రేట్. యాక్చువల్గా ప్రజెంట్ ఇప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా ఎవరైతే యూనిట్ ఆఫీసర్ వచ్చినా సరే ప్రజలతో మర్యాదగా మాట్లాడండి, వాళ్ళని చెప్పేది వినండి అని చాలా ఇప్పుడు చెప్తున్నారు. మనం వచ్చిన కొత్తలో మనం కూడా తెలుసు ఎలాగ పబ్లిక్ ముందు ఎలాగ హాస్టల్ క్రియేట్ చేయడం అనేది మనం చూసే ఉంటాం. ఆ రోజు నుంచే కూడా ఆయన పబ్లిక్తో మంచిగా మాట్లాడడం, అందరినీ గౌరవించడం అనేది ఆ రోజు నుంచి చేసి చూపించారు. ఈ రోజుల్లో మనం ఇప్పుడు పాటిస్తున్నాం. యాక్చువల్గా నన్ను కూడా ఈ డిపార్ట్మెంట్లో యాక్చువల్గా పోలీస్ అనేది పోలీస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్పీరియన్స్. మన గ్రంథాలు చదివించడం పోలీసు అంతా చదివించడం రాదు. ఇలాంటి సీనియర్స్ దగ్గర నుంచి మన సలహాలు తీసుకుంటేనే మనం ముందుగా సక్సెస్ అవ్వగలం. కాబట్టి పోలీస్ అనేది ఎక్స్పీరియన్స్తోనే మనం సక్సెస్ అవ్వగలం. అలాంటి ఎక్స్పీరియన్స్ సుమారుగా దాదాపు 42 సంవత్సరాల పాటు పోలీస్ డిపార్ట్మెంట్కి విశిష్ట సేవలు అందించి ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఉద్యోగం చేశారంటే మా అత్తయ్య గారు కూడా సపోర్టు, ఇంటి దగ్గర వాళ్ళంతా చూసుకోవడం, వాళ్ళ అబ్బాయి కూడా ఇప్పుడు లైవ్లో మన ప్రోగ్రామ్ చూస్తున్నారు. ఆయన కూడా ఇప్పుడు అమెరికాలో ఉంటూ ఆయన ఆ ప్రోగ్రామ్ కూడా వర్క్ చేస్తున్నారు. చాలా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే నేను డిపార్ట్మెంట్కి వచ్చి నా చదివినంత మాత్రాన ఈ పోలీస్ జాబ్ చేయడం అనేది ప్రస్తుత రోజుల్లో ఇంకా టఫ్ అయిపోయింది. బయట పబ్లిక్ ప్లేస్లో పెట్టడం కానీ కొట్టడం కానీ ఏమీ చేయడానికి లేదు. ఏమైనా రికవరీ చేయాలన్నా సరే స్టేషన్లో సీసీ కెమెరాలు పెట్టేశారు. అంత స్మార్ట్ జాబ్ చేయడం వల్ల ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆ రోజుల్లోనే మామగారు చేసి చూపించారు. అందరూ గవర్నమెంట్ మాట్లాడుతున్నారు. మాట వల్ల చాలామంది మేము కూడా ఒకసారి ఫేస్ చేయడం జరిగింది. చిన్న ఎక్స్పీరియన్స్. మా ఎస్ఐ గారు పేరు చెప్పను కానీ మాట్లాడటంలో తేడా జరిగితే ఎదుటివాడిని అప్ చేస్తే ఎంత సీరియస్ చేయడానికి పర్సనల్గా రావడం తీరు ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ అయింది. ఎదుటి వ్యక్తిని సరిగా గౌరవించకపోవడం, అందులో సరిగా రెస్పాండ్ అవ్వడం వల్ల నేను హెవియస్ కాంపస్ వరకు వెళ్ళి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. కాబట్టి ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ప్రతి ఒక్కరిని కూడా గౌరవంగా మాట్లాడితే మనకు పోయేదేం లేదు. అందుకే నేర్చుకున్నాను. అదేవిధంగా నా డిపార్ట్మెంట్లో ప్రతి పొజిషన్ చేయడానికి కూడా అండ్ ప్రతి ఒక్కసారి కూడా గైడ్ చేసేవాళ్ళు, మంచిగా గైడ్ చేసి ఎలా ఉండాలి, పబ్లిక్ ఎలా ఉండాలి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎలా ఉండాలనేది చాలా నేర్చుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఐటీఓ భీమవరం వారికి, అదేవిధంగా మావయ్య గారికి 42 సంవత్సరాలు పూర్తి చేసుకుని మిగతా శాసనసభ్యులంతా కూడా ఆయా ఉద్యోగాలతో గౌరవాన్ని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఐటీఓ భీమవరం గారికి, అదేవిధంగా సాఫ్ట్వేర్ కుటుంబ సభ్యులకు మరియు రోజు ఉద్యోగులకు మిత్రులకు బంధువులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నాకన్నా వయసులో చాలా పెద్దవాళ్ళు. నేను అందరికన్నా ఉద్యోగంలో కానీ వాళ్ళకున్న అనుభవంతో నా అనుభవం చాలా తక్కువ. కానీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు నేను చేస్తున్న ఉద్యోగం వాళ్ళు చేసిన దాంట్లో చాలా చిన్నది. కనుక 60 సంవత్సరాలు అత్యంత కఠినమైన ఉద్యోగం చేసి కుటుంబాన్ని స్థాయిలో నిలబెట్టి ఈరోజు గౌరవప్రదంగా ఆనందంగా ప్రయత్నించిన మా గారికి ధన్యవాదాలు మరియు అభినందనలు. థ్యాంక్ యూ. అందరూ కూడా రామకృష్ణ గారు అందరూ కూడా మేము అందరూ ఒక గ్రాడ్యుయేట్స్ 1984 జనవరి 13 ఎలక్ట్ అయ్యి విజయనగరంలో సెకండ్ ఉన్నాం. ఈ సాయి గారు మేము ప్రధాని అందరూ కూడా గ్రాడ్యుయేట్స్. ట్రైనింగ్ నుంచి కూడా మంచి ఒక ఫ్రెండ్లీ మనిషి, ఒక అందరితో కూడా మంచి స్నేహపూర్వకంగా ఉంటాడు. ఎవరైనా బాబా అన్నయ్య అంటాడు. చాలా మంచి వ్యక్తిత్వం వ్యక్తి అనమాట. అంటే నేను లైక్ చేసే వ్యక్తుల్లో ఈయన ఒక మంచి ఆప్తుడు అనమాట. అలాగే నాకు వాళ్ళ ఫ్యామిలీతో కూడా కొన్ని పరిచయాలు ఉన్నాయి. ఎప్పటికీ వాళ్ళ అర్థం మేడం కూడా అందరితో కూడా నాకు కావచ్చు. ఒక మంచి వ్యక్తి అంటే ఉద్యోగం చేయడం అనేది
తర్వాత రిటైర్డ్ అవ్వడం అనేది అది కూడా రొటీన్గా జరిగే ప్రాసెస్. కానీ ఆయన ఈరోజు కూడా మంచి ఫ్రెండ్లీ నేచర్, పబ్లిక్తో ఏంటి మన అధికారులు చెప్పినట్టుగా అటు స్నేహితులతో ఏంటి అందరితో కూడా చాలా క్లోజ్గా ఉంటాడు అనమాట. అందుకని ఈ రోజున కూడా అంతమంది సిబ్బంది రావడం కూడా ఈయన మంచితనం కూడా ఒక కారణం అనమాట. సో ఈయన రిటైర్డ్ అన్నందుకు ఒక వందగా బాధగా ఉన్నా సరే ఆయన మంచి ఆరోగ్యంతో ఉన్నాడు, ఇంకా నవయువకుడుగా ఉన్నాడు. అదే ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సమాజానికి సేవ చేస్తారని చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా రామకృష్ణ బావ ఆయన నేను కలిసి ఒక శిశువు ఎక్కడ చేయలేదు. ఆయన రిటైర్ అయ్యే టైంలో లాస్ట్లో 4 నెలలు ఆయనతో చేసే అవకాశం నాకు అదృష్టం కలిగించాడు మా బావ. మేము కలిసి చేసాం. కాకపోతే ఇంకో 4 నెలలు ఉంటే బాగుంది అనిపించింది. నేను కూడా రిటైర్ అయిపోయాడు కలిసి ఎవరో ఓకే. అంతా బావది మంచి మనసు, ఎవరిని బాధ పెట్టే తత్వం లేదు. ఎంతవరకు వీలైతే అంతవరకు సాయం చేసే గుణం కలవాడు కాబట్టి బావ ఇంత ఎదగడానికి గల కారణం అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. చెప్పడానికి ఏం లేదు, అందరూ చెప్పేశారు అన్నీ. మా బావ రిటైర్డ్ అయిన తర్వాత ఫ్యామిలీతో లైఫ్ అంతా హ్యాపీగా ఆరోగ్యంగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ సెలవు. సార్ ఫ్యామిలీ మెంబర్స్, సార్ ఫ్రెండ్స్, సార్తో పాటు నమస్కారం. సార్తో పాటు 3 సంవత్సరాలు అయినా అది మర్చిపోలేదు. రైతులుగా అప్పుడప్పుడు స్థాయి సిబ్బందిని ఆపరించాల్సిన పరిస్థితుల్లో ఎస్ఐ గారిని తెలివిగా వాదించి వారికి నచ్చ చెప్పి కొనసాగించేవాడు. అలాంటి వ్యక్తి జీవితంలో ఉద్యోగంలో కూడా సాధించాల్సిన అన్ని విజయాలు కూడా సాధించారు. ఆయన శ్రేష్ఠ సులభంగా సాగాలని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మా తాతయ్య రిటైర్మెంట్ ఫంక్షన్ని ఇంత మంచిగా జరిపిస్తున్నందుకు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ తాతయ్య, 42 years. అండ్ మా అమ్మమ్మ అలా కష్టపడితే కానీ ఈ పొజిషన్కి మా తాతయ్య రాలేదు. ఈ రోజున మేమందరం ఇలా ఉన్నామంటే అది మా తాతయ్య వల్లే. ఆయన సంపాదించకపోయినా మా అమ్మ మా మావయ్యని ఒక ఆయన లేని స్టేజ్లో కూడా ఒక కార్పొరేట్ స్కూల్లో చదివించారు. అందుకే ఇంత స్థాయిలోకి వచ్చారు మా మమ్మీ కానీ మా మావయ్య కానీ. నేను హ్యాపీ బర్త్డే తాతయ్య, ఎప్పుడూ మీరు ఇలాగే హ్యాపీగా ఉండాలి. ముందుగా ఈరోజు అభివృద్ధి చేస్తున్నాం రామకృష్ణ 40 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేశారు. ముందుగా అతనికి ఆ సువర్ణంలో తర్వాత ఈరోజు వేరే కాకుండా మా నర్స దేవాలయం డిఎస్పీ గారు దేశ్వరి సారు, దేవాలయం చూసి ఖాళీ చేస్తారు. అలాగే మా రామకృష్ణ ఎస్ఐ గారు కృష్ణ సార్, ఆర్పిసిఐ శ్రీనివాసరావు సార్కి నమస్కారాలు. రామకృష్ణ మేము ఒకేసారి ఉద్యోగాలు చేయడం 20 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసాము. విషయం ఏంటంటే రామకృష్ణ నేను ఒకేసారి ఒకే పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ చేసిన ఫస్ట్ సైడ్ బై సైడ్ ఇంట్లో కూడా. కానీ ఇప్పటివరకు మెరైన్ పోలీస్ స్టేషన్లో తప్ప మిగతా ఇంచుగా ఒకే సర్కిల్ పక్క సర్కిల్ నుంచి చేసాం తప్ప ఈ రోజు వరకు మా మధ్య ఏ విధంగా భేదాభిప్రాయాలు లేవు, ఇప్పటివరకు కూడా లేవు. అలాగే మా బ్యాడ్మింట్స్ వచ్చిన గంగారెడ్డి, రమేష్, గజానరావు గారు అంతా కూడా రాకేష్ గారు అందులో వరకు చెప్పారు. ఈరోజు 40 సంవత్సరాల దిగ్గజ సర్వీస్ పూర్తి చేసి అన్నమానుడు పొంది 10,000 పొందుతున్న రామకృష్ణ గారు
ఆయన శాంతియుతం దేవుని సేవకి అంకితం కావాలని చెప్పి కోరుకుంటూ మన దృష్టి సమర్పిస్తున్నాం. సభకి అధ్యక్షత వహించినటువంటి దేవాలయం కార్తిక్ శ్రీ గారికి, వేదికను అలంకరించిన ఆ డిఎస్పీ జయసూరి గారికి, కూటమి సిఐ గారికి, రాజేశ్వరి గారికి, కృష్ణ సిఐ గారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఈ రోజున సన్మాన గ్రహీత అయిన కే రామకృష్ణ గారు పోలీస్ డిపార్ట్మెంట్లో అత్యున్నతమైన సేవలు అనగా 41 సంవత్సరాల 5 నెలలు ఆయన సేవలు చేసి ఆ సేవాకాలంలో ఒక్క రిమార్క్ కూడా లేకోకుండా తన సర్వీస్ను పూర్తి చేసి ఈ రోజున సర్వీస్ నుంచి రిటైర్ అయ్యారు. కానీ ఆయన మనసులోంచి కానీ ఆయన చేసిన పోలీస్ స్టేషన్ ప్రజలకు ఆయన చేసిన సేవలోంచి కానీ ఆయన ఇంకొకటి చిరస్థాయిగా నిలిచిపోతాడని నేను చాలా ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఎందువల్లంటే ఆయన సర్వీస్ చేసినంతకాలం కూడా ప్రజలు పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళ సొంత మనుషులుగా వాళ్ళ బాధని తన బాధగా భావించి వాళ్ళకి ఏ రకం న్యాయం చేయాలని న్యాయవంతం చేశారు కనుక ఆయన ఈ రోజున ఉన్నత స్థితిలో ఉన్నాడు, అంత ఆరోగ్యంగా రిటైర్ అవుతున్నాడు. అలాగే ఆయన చేసిన సేవలు ప్రజల నుంచి దీవెనలు కానీ పెద్దల నుంచి వచ్చిన దీవెనల వల్లే వాళ్ళ కుటుంబం కూడా అత్యున్నత స్థాయిలో ఉంది. ఆయన అమ్మాయి ఒక అబ్బాయి అమెరికాలో ఉంటున్నారు, గౌరవ కూడా అమెరికాలో ఉంటారు. అల్లుడి గారు కాకినాడ సీఏగా పనిచేస్తున్నారు. రామకృష్ణ గారి జీవితంలో చేసిన మంచి పనుల వల్లే వాళ్ళ కుటుంబం అంత ఉన్నత స్థితిలో ఉంది. నేను కూడా అంత ఉన్నత స్థితిలో ఉన్నాను. రిటైర్ అయిపోయిన బాధ లేకుండా మా మధ్యలో తిరుగుతాడు కనుక మీరు ధైర్యం చెప్తాను, మాకు ధైర్యం చెప్తారని కోరుకుందాం. ఈ అవకాశం ఇచ్చినందుకు రామకృష్ణ ఎస్ఐ గారి వారి బంధువులకి నా తోటి సిబ్బంది అందరికీ నమస్కారం. రామకృష్ణ ఎస్ఐ గారికి ఇంతకుముందు నాకు పరిచయం లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాతే పరిచయం. ఆయన ఎక్కడ కనిపించినా చాలా బాగా పలకరిస్తారు. అందరూ చెప్తారు ఆయన గురించి చాలా మంచి మనసు అని చెప్పి ఈ అవకాశం ఇచ్చినందుకు